పరిశుద్ధ సువార్త పరిశుద్ధైన లూకా వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి వ్రాయబడిన వాక్యము The Gospel according to St. Luke chapter 6, beginning on at 17. లూకా సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. యేసు వారితో కూడా దిగి వచ్చి మైదానములో నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహములు ఆయన నోట వినుటకు తమ రోగులను కుదుర్చుకున్నప్పుడు యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనులను పట్టణముల సముద్ర తీరముల నుండి పచ్చికలకు జనసమూహము అపవిత్రాత్మ చేత బాధించబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరి స్వస్థపరుస్తున్న కనుక జనసమూహమంతయు ఆయన చుట్టూ చూడవలనని యత్నము చేసింది. అందుగా యేసు తన శిష్యులందరూ వారిని చూసి ఇట్లని, వీరులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి వచ్చిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడరు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుల నిమిత్తము మనుష్యుడు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేర చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి నందులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకం ముందు గొప్పదై ఉండు. వారి ఇతరులు ప్రవక్తలకు ఇదే విధముగా చేస్తుంది. అయ్యో ధనవంతులారా, మీ కోరిక ఆదరణ మీరు పొందిరి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళారా, మీరు ఆకలి ఉండు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా, మీరు రుచించి ఏడుతురు. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మీ పితరులు అభక్త ప్రవక్తలకు ఇదే విధంగా చేస్తుంది. నిలుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ తండ్రి మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని భావించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వారి వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పై వద్ద ఎత్తుకొని పోవు వారిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగిపోము. నిన్ను అడుగు ప్రతి వారికి ఇన్ను నీ సొత్తు ఎత్తుకొని పోవారి యొక్క వారిని మరణ అడగవద్దు. మనుష్యులు మీకెలాగో చేయవలనని మీరు కోరుకుంటున్నారు, అలాగే మీరును వారికి చేయండి. మేము ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను మిమ్మల్ని ప్రేమించు వారు ప్రేమించరు కదా. మీకు మేలు చేయవానికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయరు కదా. మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకున్న వలనని నిరీక్షితులు వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను ఆమె ఇచ్చినంత మరలా పుచ్చుకున్నవారని పాపులకు అప్పు ఇచ్చేదారు కదా. మీరైతే ఎత్తి వాటిని గురించి నిరాశ చేసి కనుక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారుడై ఉండును. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి ఈ తండ్రి కనికరముల వాడై ఉన్నట్లు మీరు కనికరముల వాడై ఉండుడి. తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపబడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి వదిలించి దిగజారునట్లు
నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోని మీకు మరణ కొలవబడును అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రభువా, మరొకసారి మీకు వందనములు, స్తుతులు. నీ పాద సన్నిధిలో ప్రభువా చేరినటువంటి మమ్మలను నీ ఆత్మచేత మమ్మల్ని నింపుమని, మా హృదయములను తెరవమని, వినబో వాక్యం ప్రభువా మాకందరికీ అర్థం చేసుకోవడానికి మాకు మార్గదర్శకం చేయమని, మా అందరి ద్వారా నీ నామమునకు మహిమకరముగా మమ్మల్ని ముందుకు నడిపించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ నామమునకు మహిమకరముగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ సబ్బాత్ దినమందు దేవుడు మనకిచ్చినటువంటి సమయమును బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటున్నాం. ఈ దినం చదువుకున్నటువంటి పాఠముల ప్రకారము 2వ ఆదివారం, పెంతెకోస్తు పండగ తర్వాత 2వ ఆదివారము. ఈ దినపు యొక్క వాక్యముల ప్రకారము సారాంశము ఈ విధంగా ఉంది: ద డిఫరెన్స్ బిట్వీన్ what the world values and what the God values. Once again, the difference between what the world values and what the God values. దేవుని వాక్య ప్రకారము చదవబడినటువంటి పాఠముల ప్రకారము మన ముందు ఉంచబడినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి విలువలు, మరి దేవుని సన్నిధిలో మనం చూపించే విలువలు, వాటిని వ్యత్యాసాన్ని మనం గుర్తు చేసుకోవాలి. we need to be testify ourselves. ఎలా దేవుని విలువలు పాటిస్తూ మనం జీవిస్తుంటున్నామా, లేక దేవుని విలువలకు ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం జీవిస్తుంటున్నాం. వరల్డ్ వాల్యూస్ అంటే లోకాన్ని విలువ ఎక్కువగా ఇస్తున్నామా, దేవునికి ఎక్కువ విలువ ఇస్తున్నామా? అది మన ప్రశ్న. సింపుల్గా మనము సమయం లోకానికి ఇస్తుంటున్నామా, ఇంకొక రాగా అర్థం చేసుకోవచ్చు. మనం ఎక్కువ సమయాన్ని లోకంలో వెచ్చిస్తున్నామా, ఎక్కువ సమయాన్ని దేవునికి వెచ్చిస్తున్నామా? యు నీడ్ టు బి ఆస్క్ అవర్ సెల్ఫ్. మనం పరీక్షించుకోవాలి, అడగాలి. లోకంలో ఎక్కువ జీవిస్తుంటున్నామా, దేవుని సన్నిధిలో ఎక్కువగా జీవిస్తుంటున్నామా? ఆ ఛాయిస్ అయితే ప్రభువు మనకే ఇచ్చాడు. మనకు దేవుని సన్నిధిలో ఆ ఛాయిస్ అనేటటువంటివి ఉండవు. ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక రకాలైనటువంటి ఛాయిస్ ఉంటాయి. లోకంలో జీవించేటప్పుడు అనేక రకాలైనటువంటి ఛాయిస్, మన కంఫర్టబుల్ జోన్స్ మనం వెతుక్కుంటూ మనకు అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి ఆ మార్గంలో నడవడానికి, ఎదగడానికి, జీవించడానికి సాగుతూ ఉంటాం. మరి దినం మనం చదువుకున్నటువంటి వాక్యం, మరి దేవుని రాకడకు మునుపు వీటిని మనం పాటిస్తున్నామా లేదా అనేది పరీక్షించుకోవడానికి గొప్ప ఛాలెంజ్, అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథం మనం చూసినట్లయితే బుక్ ఆఫ్ ఆమోస్, అక్కడ చక్కగా హెచ్చరిస్తున్నాడు. ఒకసారి తీసి చదువుతారా? 6వ అధ్యాయం, ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు. అక్కడ ఏం రాస్తుంటున్నాడంటే, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, కెలామిటీ విల్ బి ఫాలోడ్. మనము కెలామిటీని ఫాలో చేస్తూ ఉంటున్నాం, అనుకూల పరిస్థితులను బట్టి ఫాలో చేస్తుంటున్నాం. వీఆర్ ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద కెలామిటీ.
అకార్డింగ్ టు ద వాతావరణం, సొసైటీలో ఎలా ఉన్నారో వారిని బట్టి మనం వారిని ఫాలో చేస్తూ జీవిస్తుంటున్నాం. చదువుతారా? తీసినటువంటి వారు మీతోనే చదివేయాలని ఆశ, లేకుంటే నా దగ్గర నేను రాసుకున్నాను. ఆమోస్ చాప్టర్ 6 verse 4 to 8. ఉపద్రవ దినమందు బహు దూరము ఉన్నదనుకొని అన్యాయము తీర్పుకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించారు. చూసారా? న్యాయాన్ని, మంచితనాన్ని, కష్టాన్ని పక్కన పెట్టేసి అన్యాయముగా తప్పుడు మార్గములో ప్రయాణం చేసేటటువంటి, సంపాదించేటటువంటి, ముందుకు సాగాలి అనుకున్నటువంటి వారికి జడ్జిమెంట్ కావాలి అని మనం ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఉపద్రవం మన దగ్గరికి వస్తుందని మనకు తెలుసు. ఎలా వస్తుంది ఉపద్రవం? ఉపద్రవం అంటే ఆపద, సింపుల్గా ఆపద. ఉపద్రవం అంటే శోధన, ఉపద్రవం అంటే కష్టం, ఉపద్రవం అంటే బలహీనత, ఉపద్రవం అంటే అనారోగ్యం. రకరకాలుగా మనల్ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఉపద్రవం లేకుండా, శోధన లేకుండా, బలహీనత లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. మనుషులం కాబట్టి మనకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ చెప్తానండి. విద్యార్థులు నర్సరీ నుంచి ప్రయాసపడుతూనే ఉంటారు. వారిని ఎలా మంచి చదువు అభ్యసింప చేయాలి అని తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు, ఉపాధ్యాయులు ప్రయాసపడుతూ ఉంటారు. మరి మనం ఎంత ప్రయాసపడినా కూడా ఆ స్టూడెంట్ చక్కగా నేర్చుకోకపోతే ఎలా ఉంటుంది? మన పరిస్థితి అలాగా ఉంది. ఇటు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని మీకు ఆదరణకర్తను పంపించి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి సంపూర్ణతలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయనను మీ దగ్గరికి పంపిస్తానని ప్రమాణం చేసినటువంటి యేసయ్య, ఆ యేసయ్య ప్రమాణం చేసి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని సర్వ సంపూర్ణతలోనికి నడిపిస్తాడు అని మనం గత 2 వారాలుగా వింటూనే ఉన్నాం. సర్వ సంపూర్ణతలోనికి మనం నడిపించాలంటే దాని అర్థం ఏంటంటే సత్యములో నడవడం అనే అర్థం, అంతే, ఇంకేం లేదు. సత్యములో నడవడం, నిజాయితీగా జీవించటం, నిజాయితీగా మాట్లాడటం, నిజాయితీగా మన జీవన ప్రయాణాన్ని కొనసాగించటం. ఆశపడకూడదు. అత్యాశ మరీ భారమైనటువంటిది. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. దేవుని సన్నిధిలో ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. ఒకే ఒక మాట చెప్పు, అధికమైనటువంటి మాటలలో విన్నారు ఎప్పుడన్నా? అధికమైనటువంటి మాటలలో దోషము ఉండక మానదు. నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడుతావో నువ్వు అనుకుంటావు నేను చక్కగా మాట్లాడుతున్నాను, లాంగ్ టాక్ ఐ కెన్ డూ అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ ఎక్కువ భాషలో, ఆ భాషాంతరములో ఎన్నో లోపాలు పొరలవచ్చు. కాబట్టి ఈ కట్టడలను మనం పాటిస్తూ, అందుకనే భక్తుడు ప్రసంగి అంటాడు, సూర్యుని కింద ప్రతిదానికి సమయం కలదు. ఈ లోకములో 3వ అధ్యాయం ప్రసంగి ఎక్లీసియాస్టిక్ చాప్టర్ 3లో అంతా మనం చూసినట్లయితే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థం, నువ్వు ఎంత మాట్లాడినా కూడా వ్యర్థం, నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించినా వ్యర్థం, ఎంతమందితో నువ్వు స్నేహం చేసినా వ్యర్థం. వ్యర్థం కాకుండా ఉండేది ఏమిటంటే దేవుడు నేనే మార్గమును, సత్యమును, జీవమును తెలుసుకున్నప్పుడు నీకు ఎంత అవసరమో అంతనే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉపద్రవాన్ని మనం తప్పించుకోవడానికి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అంటే ఏమంటారు, లీకేజ్ ఉండకూడదని పైన ఏదో ఒకటి రిపేర్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని చిన్న చిన్న కరెక్షన్ అంటారు. మరి మన స్పిరిచువల్ లైఫ్లో ఎందుకు కరెక్షన్ చేసుకోకూడదు? దేవుని సన్నిధిలో ఎదగడానికి మన కరెక్షన్ ఎందుకు చేసుకోకూడదు?
సారీ, ఐ డోంట్ వాంట్ టు సే. మనకు ట్రైన్స్ దాదాపు నేను ముంబైకి వచ్చినప్పటి నుంచి ఈ ట్రైన్ సమస్య ఉన్నాయి. 92లో నేను ముంబైకి వచ్చాను, 93లో ముంబైకి వచ్చాను. అప్పటి నుంచి ట్రైన్ సమస్యలు ఉన్నాయి. మన ఆరాధన టైం 11 గంటలు, కానీ ట్రైన్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎన్ని సంవత్సరాలైంది? ఆల్మోస్ట్ 30 సంవత్సరాల పైన. టైం తెలుసు, ట్రైన్ సమస్యలు తెలుసు, కరెక్షన్ ఎందుకు చేసుకోలేకున్నాం? వై వీఆర్ నాట్ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్? ఆప్షన్ వెతుక్కుంటూ ఉన్నాం. వెళ్ళి సమస్యలతో ఎందుకు ఇబ్బంది పడాలని ఇంట్లో కూర్చొని భజనలు చేస్తుంది. దేవుడు నీకు ప్రేమించి, దేవుడు నీకు ఆశీర్వదించి, ఆయురారోగ్యములు కల్పించి, నీ ఉద్యోగములో, నీ కుటుంబములో సంతోషము, సమాధానము కల్పించి ఆయన ఆరాధించడానికి ఒక్క దినము నువ్వు సమయం ఇవ్వలేవా? విలువ చూడండి. దేనికి మనం విలువ ఇస్తుంటున్నాం? దేవునికి విలువ ఇవ్వటం, లోకములో విలువను మనలో జీవించటం ఎంత వ్యత్యాసమో మనం తెలుసుకోవాలి. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ మాటలు వచ్చిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి, రాని వాళ్ళకి అర్థం కాదు, చెప్పి కూడా ప్రయోజనం లేదు. ఏదేమైనప్పటికీ ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డల సందర్భం ఉంది కాబట్టి మన కరెక్షన్స్ మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆమోసు గ్రంథకర్త అంటున్నాడు, ఈయన ప్రవక్తలందరిలో చాలా చిన్నవాడు, వయసులో చిన్నవాడు, విద్యలో ఎక్కువ చదివినటువంటి వాడు కాదు. అయినప్పటికీ పరలోక జ్ఞానం ఆయన సంపాదించాడు. దేవునితో మాట్లాడడం, ఆ యొక్క గిఫ్ట్ చూడడం కాదు, ఆయనతో మాట్లాడడం. పాత నిబంధన గ్రంథములో భక్తులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా దేవుని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడున్నటువంటి భక్తులు చెప్తున్నారు, నేను దేవుణ్ణి చూశాను, ఆయనతో మాట్లాడాను, నాకు ప్రాఫెసీ చెప్పాడు. దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. అలనాటి గొప్ప గొప్ప భక్తులే, అబ్రహాము మొదలుకొని యోబు వరకు ఎవరు కూడా దేవునితో సహవాసం చేసి ఆయన ఫేస్ టు ఫేస్గా మాట్లాడినట్టుగా మనం ఎక్కడ చూడలేదు. ఇంకా మోసేతో అన్నాడు, ప్రత్యేకంగా అన్నాడు, మోసే నువ్వు నన్ను చూడడానికి ప్రయత్నం చేయవద్దు. అంత మహిమగల దేవుడు పాపివైన నీకు నా కొరకు ఆయన ఎందుకు కనిపిస్తాడండి? అబద్ధ ప్రవక్తలు వాళ్ళ బోధలు తప్పు కాకపోతే దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు, కానీ ఎవరికి కూడా కనిపించడు. దిస్ ఇస్ ట్రూ, 100%. నేను చూశాను, నాకు ప్రాఫెసీ ఇచ్చాడు. ఏం ప్రాఫెసీ ఇచ్చాడో తెలియదు. నువ్వు చచ్చిపోతావని నీకు చెప్పలేదా దేవుడు? అడగండి ఈసారి ఆ ప్రవక్తలకు. ఇతరుల గురించి చెప్పడం కాదు, తనకు తానుగా చెప్పగలిగినటువంటి వాక్యములో ఉంది. ఇది నా మాట కాదు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ మీరు చదివితే టంగ్స్ మాట్లాడుతూ ఉంటారు. టంగ్స్ అంటే తెలియని భాష. పరిశుద్ధాత్మ నిండినప్పుడు వారు మాట్లాడే భాష. వాక్య ప్రకారం చూసినట్లయితే ఆ భాష మాట్లాడినప్పుడు ఆ భాషకు కూడా నీవు అర్థం చెప్పాలి. యూ నీడ్ టు టెల్ ద మీనింగ్ ఆఫ్ ద టాంగ్స్, విచ్ లాంగ్వేజ్ యు ఆర్ స్పీకింగ్, వాట్ కన్వర్జేషన్ యు ఆర్ గోయింగ్ టు ప్రొనౌన్సింగ్, దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద పీపుల్. కానీ ప్రజలకు చెప్పరు, కానీ భాషలు అయితే మాట్లాడతారు. అనగా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మన కంఫర్టబుల్ జోన్స్లలో మనం జీవిస్తూ ఉంటున్నాం. మన అవసరమైనటువంటి రీతిలో మనం జీవించడానికి ప్రయత్నాలు చేస్తుంటున్నాం. కానీ దేవుని యొక్క సమక్షంలో ఎలా ఉండాలి అనేది మాత్రం మనము వెతకటం లేదు. అది మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆమోసు గ్రంథకర్త మనకు తెలియజేస్తుంటున్నాడు. ఉపద్రవం వస్తుంది, ఆపద వస్తుంది, శోధన వస్తుంది, బలహీనత వస్తుంది, అనారోగ్యం వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా మనము మెలకువగా బయటపడాలి అనేటటువంటిది మనం వెతకలేకపోతున్నాం. సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. అంటే అంత బాధలో మునిగిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మంచి కాస్ట్లీ డాక్టర్స్ గుర్తొస్తాడు, ముందు రాడు. అదనమాట చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే. మన పరిస్థితి దిగజారిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు. మన పరిస్థితి ఎవరికి చెప్పలేని పరిస్థితులలో దేవునికి గుర్తు వస్తాడు. ఆరంభంలో దేవుడు
గుర్తురాడని ఇక్కడ ఆమోసు గ్రంథకర్త జాగ్రత్త పడమని సెలవిస్తుంటున్నాడు. తర్వాత మనం గమనించి చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక, దానికి ఉదాహరణగా నాతో పాటు యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చేసి చదవండి. యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. జెర్మియా గ్రంథం chapter 1 verse 6. In English, I want to in English. Anyone? Chapter 1 verse 6. Chalo. I answered, Sovereign Lord. I answered, Sovereign Lord. I don't know how to speak. I don't know how to speak. I am too young. I'm too young. అని మనం అనుకుంటూ ఉన్నాం. దేవునితో ఎలా మాట్లాడాలి? ఎప్పుడు రాశాడు ఈ గ్రంథకర్త తెలుసా ఈ మాట? 750 సంవత్సరాల క్రితం ఈ మాట రాశాడు. ఇప్పటికి అలాగే మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క తెర కల్వరిపై తుంచి వేసినాడు. అంటే అప్పుడైతే అడ్డుబండలు ఉన్నాయి. దేవుని సముఖానికి రావాలంటే బయట ఉన్నటువంటి యాజకుని కలవాలి. ఆ యాజకుడు పర్మిస్తే లోపల ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రీస్ట్ దగ్గరికి రావాలి. అతడు కూడా అనుమతిస్తే హై ప్రీస్ట్ దగ్గరికి రావాలి. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు. డైరెక్ట్గా మీరు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. అవసరమైతే పాస్టర్తో ప్రార్థన కూడా చేయించుకోవచ్చు. ఇంత ఫ్రీడమ్ ప్రభు మనకిస్తే ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ తొలగించినప్పుడు యెర్మీయా గ్రంథకర్త రాశాడు. అప్పుడు సమస్యలు, బాధలు, అడ్డంకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఏమీ ఆటంకాలు లేవు. దేవుని సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు. వచ్చేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. 100వ దావీదు కీర్తన చదవండి. అందరికీ అవసరమైనటువంటిది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అని అంటే Psalm 100 చక్కగా గ్రంథకర్త దావీదు కీర్తనకారుడు రాస్తుంటున్నాడు. తీసిన వారు చదువుతారా? సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వానం చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. చూసారా? అలా ఉండాలి. దేవుని సన్నిధికి రావాలి అని అంటే హంబుల్నెస్. ఏదో దేవుని దగ్గర మనకు అప్పు ఉంటే తీసుకోవాలి అని మనం రాకూడదు. దేవుడు ఎవరికి కూడా అప్పు లేడు. మనమే ఆయనకు అప్పు ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ స్ప్రెడ్ ఈజ్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ అస్. ఈజ్ పర్చేస్డ్ అస్. ఆయన మనను తన స్వరక్తం చేత పరిశుద్ధమైన రక్తాన్ని చిమ్మించి మనను కొన్నాడు. పాపము నుంచి విముక్తి చేశాడు. మనమే ఇంకా అప్పు ఉన్నాం. అలాగే వచ్చేస్తాం. ఏదో ఆయన దగ్గర మనం మూట గట్టి ఉండమని ఆయన దగ్గర నుంచి తీసుకొని పోవాలి బాకీ ఉన్నట్టు ఆయన అడగడానికి రొమ్ములు విరుచుకొని వచ్చేస్తాం. గర్వంగా వచ్చేస్తాం. తలలు వంచినట్లయితే నీ హృదయం కూడా ఆయనకు దగ్గరవుతుంది. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనిషిని పడగొట్టేది ఎక్కడంటే ఈగో, అసూయ, ద్వేషం. అక్కడే మనిషి పడిపోతాడు. ఈగో అంటే ఏమంటారు? మీ భాషలో ఏమంటారండి ఈగో అంటే? అహం అంటే నాకు లిటిల్ ఎక్స్ప్లెనేషన్, డెఫినేషన్. ఈగో అంటే జ్వరం వచ్చి వణుకుతూ ఉంటే వాని పైన ఏం పోస్తాడు? పెట్రోల్ పోసి అగ్గి పెట్టినట్టు ఉంటాడు. అది ఈగో అంటే. బాధతో ఇబ్బంది పడుతుంటే వానికి వచ్చి ఇంకా లేనికొని ఎక్కించి వాడిని ఇంకా కోపస్తుడు చేయడం, హైపర్ చేయడం, వానికి లేని జబ్బులు వానికి తెప్పియడం.
ఇది ఈగో. మరి ఈర్ష్య అంటే కుళ్ళు. చక్కని వర్డ్ తెలుగులో. ఈర్ష్య అంటే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఎదుటివాడిని చూసి ఓర్చలేకపోవటం. ఎదుగుతున్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, ఓర్చలేము. వానికి ఎలా చెడగొట్టాలా, వాని సంతోషాన్ని ఎలా పాడు చేయాలా, వాని కుటుంబాన్ని ఎట్లా నాశనం చేయాలా, వాడిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని ఎలా దూరం చేయాలా అనేటటువంటిది ఈర్ష్య. మరి ద్వేషం అంటే ఈజ్ అ టోటలీ మర్డర్ చేయాలనేటటువంటి స్వభావం కలిగిన వాడు అంత ద్వేషం పెట్టుకుంటాడు. రక్త సంబంధి అయినా తల్లి అయినా ఈ దినాల్లో తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. టీవీలలో చూసినారో లేదో నాకు తెలియదు, న్యూస్ చూడండి తెలుస్తూ ఉంటాయి. ప్రాపర్టీ కొరకు తల్లిని గొంతు కోసాడు 18 సంవత్సరాల బాలుడు. ప్రాపర్టీ కొరకు తండ్రిని కూడా చంపేశాడు. రోజు రకరకాలైనటువంటి న్యూస్ చూస్తూనే ఉంటాం. ఈ ద్వేషం అనేటటువంటిది ఎవరిని కూడా, ఎవరున్నారు ఎదురుగా, తల్లి ఉందా, తండ్రి ఉందా, అక్క ఉందా, అత్త ఉందా, మామ ఉన్నాడా, ఎవరు కనపడరు. ఈవెన్ దేవుడు వచ్చినా కూడా కనపడరు. అంత క్రూరుడైపోతాడు. ఆ స్వభావంతో మనం జీవిస్తుంటున్నాం. మనం ఎలా దేవుని కృపకు, దేవుని సన్నిధిలో బిడ్డలంగా చెప్పుకోగలుగుతాం? దేవుని బిడ్డలంగా మనం చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి 100వ దావీదు కీర్తన ప్రకారం హంబుల్నెస్ కలిగి ఉండాలి. చెప్పడం చాలా ఈజీ, ఇక్కడ వ్రాయబడినటువంటిది నీకు తెలిసిన భాషలో వివరించి చెప్పడమే ఈజీ అయిపోతుంది. కానీ దాని ప్రకారం జీవించటం ఇట్స్ వెరీ డిఫికల్ట్. చెప్పడం చాలా ఈజీ, వాక్యం చెబుతూనే ఉంటారు చాలామంది, కానీ దాని ప్రకారం జీవించడం ఇంపాసిబుల్. దాన్ని పాసిబుల్ చేయాలంటే నీలో దేవుని పై సమర్పణ కలిగి ఉండాలి. నీలో దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని వాక్యం చెప్పేటప్పుడు ఒకటే ఒక మాట, మీరు ఎప్పుడైనా వాక్యం చదువుతున్నారు, వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు ఈ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఎల్లప్పుడూ చూపిస్తాను వాక్యంలో, ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన. ప్రియమైనటువంటి క్రీస్తు సంగమా, మనం వాక్యం చదివిన whenever you read the Bible, whenever you say the word of God, you need to be control yourself and you need to be known what the word of God says. 119 Psalm verse 17 and 18 and 19 3 వచనాలు మీరు చక్కగా అర్థం చేసుకొని 16, 17, 18 ఆ అధ్యాయం అంతా చదివినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోండి. నేను చెప్పేటటువంటి 2 మాటలు ఈ వాక్యంలో చెప్పి ముగిస్తాను. ఒకటి మాట 119 కీర్తనలో, నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించున్నాను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. నెంబర్ 1. నెంబర్ 2, నీ కట్టలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవక ఉందును. యు నీడ్ టు బి రిమెంబర్. అండ్ నెంబర్ 3, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఇంపార్టెంట్ థింగ్స్. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మనం చదివిన వాక్యం చెప్పిన ఈ కట్టడలు పాటించాలి. డిసిప్లిన్. మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామంటే దానికి డిసిప్లిన్ ఉందా? రోడ్డు మీద ప్రయాణం చేసేవారికి చేస్తావా? రోడ్డు మీద ప్రయాణం. నేను రోడ్లో పోను, నేను ట్రైన్లో పోతానంటాను. ట్రైన్లో పోయినా కూడా డిసిప్లిన్ ఉంటుంది. ట్రైన్లో కాదు, నేను రోడ్డు మీదకి పోను, నా కారులో నేను పోతాను, దానికి కూడా డిసిప్లిన్ ఉంటుంది. సిగ్నల్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో ఉంటాయి. వీ నీడ్ టు బీ ఫాలో. దేవుని సన్నిధిలో కూడా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ 1 కాదు 2 కాదు
1018 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అన్నీ పాటించాలంటే మనము నిమిత్త మాత్రులం, మనుష్యులం కాబట్టి పాటించలేము. సింపుల్గా మన ముందు వచ్చినటువంటి ఈ కట్టడలు మనం పాటిస్తే చాలు. దేవుని వాక్యాన్ని మన అపవిత్రమైనటువంటి ఈ పదవుల ద్వారా మాట్లాడుతున్నామనంటే పలకడానికి ఆయన మనకు అర్హత ఇచ్చాడు అని అంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకసారి పలికినటువంటి మాట ఇతరులను అపవిత్రం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అదే అంటాడు, నువ్వు తినేదాని ద్వారా నువ్వు అపవిత్రం కావు. వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ దట్ ఈస్ నాట్ టు మేక్ యూ, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద వర్డ్ దట్ మేక్ సమ్వన్ టు ఇన్సల్ట్. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో అది జాగ్రత్త పడాలి. నువ్వేం తింటున్నావో దాని గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. అది నీకు బాగా తెలుసు. ఏం తింటే నీకు అరుగుతుంది, ఏం తింటే జ్వరం వస్తుంది, ఏం తింటే అనారోగ్య పాలవుతావు, దాన్ని బాగా పాటిస్తాం. కానీ మాట్లాడే మాటల్లో ఎవరు కంట్రోల్గా ఉండలేరు. ఉండాలని వాక్యం చెప్తుంది. చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకుందామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 33వ వచనం. రోమన్స్ ఈరోజు 2వ పాఠంగా చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 'చదువుతారా? ఈ రోమీలకు రాసిన పత్రిక గురించి మనకేం తెలియజేస్తుంటున్నాడంటే ఈజ్ అ లివింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మనము మన క్రిస్టియన్ లైఫ్, క్రీస్తు జీవితాన్ని మనము కన్స్ట్రక్ట్ చేయాలి, నిలుపుకోవాలి, కట్టుకోవాలి చక్కగా. అది ఇక్కడ భక్తుడు పౌలు రోమ సంఘానికి నేర్పిస్తూ అది మనకు కూడా వర్తిస్తుంది అని సెలవిస్తుంటున్నాడు. 33వ వచనం కాదు, లూకా సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. అక్కడ ఏమంటున్నాడంటే చూసారా, 33వ వచనంలో, మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమీ మెప్పు కలుగును. నిన్ను చక్కగా చూసుకునే వారితో నువ్వు చూసుకుంటూ ఉంటే, ఈ దినాలలో పెంచి పెద్ద చేసి చదివించి పోషించి మంచి లైఫ్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులని మనం ఏం చేస్తుంటున్నాం? మర్డర్ చేస్తుంటున్నారు. దేని కొరకు? ప్రాపర్టీస్ కొరకు. ఎంత దుర్మార్గం అండి. లెక్కలు వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మార్గం తప్పిపోతున్నాం. రెక్కలు వచ్చి, జ్ఞానం వచ్చి, విద్యాభ్యాసం మంచిగా చేసి తర్వాత కూడా మనం మూర్ఖులం అయిపోతున్నామంటే ఎంత దుర్లభమో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది దేని ద్వారా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? మంచి భయభక్తి కలిగినటువంటి వారికి, మంచి విద్యాభ్యాసం చేసినటువంటి వారికి. మంచి విద్యాభ్యాసం చేసినటువంటిది ఏది మంచి ఏది చెడు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, యు నీడ్ టు బి అండర్స్టాండ్. కంట్రోల్గా ఉండాలి. ఇక్కడ ఇంకొకసారి 12వ వచనం రోమీలకు రాసిన, ఇప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం. ఆ 2 వచనాలు నా జీవితంలో నేను దేవుని పనిలో ఉన్నాను అని అంటే ఇవి నాకు ఎక్కువగా మార్గదర్శకం చేశాయి. రోమన్ చాప్టర్స్ 6, 11, 12 and 13 వర్సెస్ చదువుతారా? చదివి ముగించుకుందాం ఒకసారి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి, రోమీలకు రాసిన పత్రిక, రోమన్స్. కాబట్టి శరీర నివాసులకు చావునకు లోబడినట్లు నీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చాలమ్మ, మన శరీరము
ఏమిటంటే నిమిత్త మాత్రం. ఆలోచన, మన మనసు ఆలోచన ఎలా వస్తుందో అలా శరీరాన్ని వాడుకుంటూ ఉంటాం. ఇట్స్ ఓన్లీ ద వన్ పార్ట్. నడిపించేది ఏంటంటే ఇక్కడ ఆలోచన. నీ చెడు తలంపులు ఎప్పుడు నీ మనసులో ఉంటాయో అప్పుడు నీ శరీరం బాధపడాల్సి వస్తుంది. నువ్వు చేసేటటువంటి ఆలోచన ద్వారా, నువ్వు చేసేటటువంటి క్రియల ద్వారా, నువ్వు చేసేటటువంటి ప్రాణాల ద్వారా ఇబ్బంది పడేదేంటి? శరీరం. ఈ శరీరాన్ని నువ్వు నీ శరీరము, నీ హృదయము దేవుని ఆలయమును అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవునికి అనుకూలంగానే, నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. అది మనం జాగ్రత్త పడాలి. మన హృదయము, మన మనస్సు, మన కుటుంబము దేవుని ఆలయము అని మనం ఒకసారి అనుకుంటే, దేవుని నిలయము అని మనం అనుకుంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు మాత్రమే మనం చేయగలుగుతాం. అలా చేయలేకపోతే శరీరంతో పాటు మన మనసు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అనారోగ్యం పాలవుతుంది, అవమానాలు పాలవుతుంది. ఇతరులు ఏమంటారు? అసహించుకుంటారు. కాబట్టి మన మాటలు బట్టి మన క్రియలు కూడా ఒకటిగానే ఉండాలి. మనం మాట్లాడింది ఒకటి, చేసేది మరొకటి అయితే అందుకు సాక్ష్యం ఉండదు. మనం మాట్లాడినది, మనం జీవించేది ఒకటిగా ఉంటే ఎస్, ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్ అని అంటాం. దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబముగా, బిడ్డలముగా మనం జీవించాలి అని అంటే లోకంలో ఉన్నటువంటి విలువలకు మనం ఎక్కువ సమయం ఇస్తున్నామా, లేక దేవుని సన్నిధికి మనం సమయం ఇస్తున్నావా అనేది పరీక్షించుకోవడానికి మనకు అవకాశం. ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయమని ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమేన్.